దీవెనార్తులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు. అబ్బా చలి పాడవడా, చలి బాగా పెడతాంది. మంచాలకెళ్ళి లేవనే బుద్ధి అయితే లేదు. ఇక ఊళ్ళకు పోయేటోళ్ళు ఎట్లా ప్రయాణాలు చేస్తాన్రో ఏందో. పైలముల్లా జర మంచిగా పోయి మంచిగా రాండ్రి. పొద్దుగాలైతే అస్సలు పోకుండ్రి. ఇక రాత్రైనా కూడా ఇంట్లోకెళ్ళి వెళ్ళకుండ్రి. సరే, ఇక ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి కానీ ముందుగాలైతే నెత్తి గీతలు. స్వామికి పూజలు చేస్తారు మొగోళ్ళు, కట్టె పుల్లలు సుతం అందియ్యారు ఆడోళ్ళు. నాగవ్వ పెడుతుందట కేసు, అక్కలెక్క అడుగుడుతోటి అయ్యింది ఫైరు. ఊపు లేదు, కేక్ అస్సలే లేదు. సంక్రాంతి జోషు కానొత్తలేదంటాండు ఇష్టు సారు. గుళ్ళు పూజలంటే ముందుంటారు ఆడోళ్ళు. చీరకట్టు బొట్టు పూలతోటి ముస్తబై అందంగా కనిపిస్తే పండక్కు అందమొత్తది. ఇల్లు ఆకిలి గుడి గోపురం ముస్తబైనట్లు ఆడోళ్ళు కూడా తయారైతే మంచిగా అనిపిస్తుంది కదా. కానీ దీనికి వ్యతిరేకంగా ఉంది ఓ కాడ. వాళ్ళు గుడికి పోరు, వాళ్ళు పూజలు కూడా చేయరు. అదేంది గదెట్లా ఎక్కడా అనుకుంటుండ్రా? ఓ ఎడిటర్ అన్నా విజువల్స్ అయ్యి నువ్వు. అగో గిదేంది, మొత్తం మొగోళ్ళే ఉన్నారు, ఆడోళ్ళు గానత్తలేరు. పూజలు అవుతున్నాయి, వంటలు చేస్తారు. పెద్దలున్నారు, పిల్లగాన్లున్నారు, కానీ ఆడోళ్ళు మాత్రం లేరు. చిన్న పిల్ల సుతం లేదు, ఆడ గాననే గానత్తలేరు. అనగనగా ఓ గుడి, ఆడ ఆడోళ్ళకు లేదు ఎంట్రీ. వంటలు చేయాలన్నా మొగోళ్ళు, పూజలు చేయాలన్నా మొగోళ్ళే. మగాను బావులే హడావిడి చేస్తారు ఆడ. శుచి రుచి పొంగళ్ళు తయారు చేసేది సుతం ఆళ్ళే. ఆడోళ్ళు వచ్చి దండం పెట్టుకోవచ్చు కానీ అల్లంత దూరమే ఉండాలి. ప్రసాదం ముట్టద్దు, తినద్దు. మరి ఇదంతేందయ్యా అంటే తరతరాల కట్టుబాటు. సంజీవరాయుడు లెక్క కొలువైన అంజన్న ఆన అంటన్రో ఆడున్న జనాలు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లె సంక్రాంతి పండగకి ఇట్లా మొగోళ్ళు అందరు కూడి పండగ చేసుకుంటారు ఆ గుళ్ళే. సంక్రాంతి పండగకు ముందొచ్చే ఐతారంగోలే సంజీవరాయుడు గుళ్ళే పొంగల్ పండగ అవుతుందట గిట్లా. కొలువుకు పోయినా కొండకు పోయినా అందరు పండగ కాడికి అచ్చుడు ఆనవాయితట. రెక్కలు కట్టుకుని రై రై అనుకుంటా సొంతూరుకు అత్తరు దేవుణ్ణి గొలుసదు. అందుకు ఈడికి ఆడోళ్ళు అసలు రావద్దు. మొగోళ్ళే మడిగట్టుకుని నిష్టగా సంజీవరాయుడికి హండి పెడతారు. నలబీవ పాకమే ఆ అంజన్నకు నైవేద్యమట. మొక్కులు చెల్లించుకోవచ్చు కానీ కట్టె పుల్లలు కూడా ఇయ్యద్దు ఆడోళ్ళు. కట్టెలు తెచ్చుడైనా, పొయ్యి అంటువెట్టుడైనా, బియ్యం గడుగుడైనా, ప్రసాదం చేసుడైనా, దేవునికి వెట్టుడైనా అంత మొగోళ్ళే చేయాలి. అయితే ఒకప్పుడిడ మొత్తం కరువచ్చిందట. ఆడికచ్చిన ఓ పెద్దాయన వాళ్ళ కట్టాలను చూసి బీజాక్షరాలు రాసి సంజీవరాయన విగ్రహం పెట్టిండట. ఇగో అప్పటి సంది కరువై మంచిగుంటుందట ఆ ఊరు మొత్తం. అందుకే ఆ పెద్దాయన చెప్పినట్టే పూజలు పునస్కారాలు చేస్తారట ఆ ఊరల్లంతా. పల్లెైనా పట్నమైనా నీళ్ళుండాలి. నీళ్లు లేకపోతే ఊళ్ళే ఉండయి, పట్నం ఉండదు. అయినా ఏమన్నా గిదేమన్నా ఎండాకాలమా? గిప్పుడు నీళ్ళ ముచ్చటెందుకు? ఎండాకాలం అయితే జరంతా నీళ్ళ కట్టం వస్తుంది కాబట్టి నీళ్ళ గురించి మాట్లాడుకున్నాం, మంచిగా ఉంటుంది అనుకుంటాన్రా. కానీ మల్లారెడ్డి సారు ఏకంగా ఇనతి పత్రమే ఇచ్చిండ్రు. ఎందుకో చూడుండ్రి మరి. మేడ్చల్ల ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు జలమండలి పెద్ద సార్లను కలిసి నీళ్ల సమస్య ఉంది, జెప్పన తీర్చాలే, మిషన్ భగీరథలా నీళ్లు అత్తలేవు, గిట్లయితే ఎట్లా అని బగ్గ గరమైండుల్లా. ఎండాకాలం కూడా కాదు ఇది, కనెక్షన్స్ ఎప్పుడు పెరుగుతాయా? ఇప్పుడు మన కేసీఆర్ గారు దూరాలోచనతోటి దూరదృష్టితోటి మొదలే
కాళేశ్వరం నీళ్ళు ఇదివరకు దాకా షామీర్పేటకు వచ్చేసి ఇవన్నీ ఫుల్ అయిపోవు. ఇప్పుడు 43 కోట్లతోటి మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఇదంతా కూడా తెలుస్తుంది, రిజర్వాయర్ ఇవన్నీ కూడా. అప్పుడు నీళ్ళు ఫుల్ వచ్చినాయి, దినం తప్పిస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళే వస్తున్నాయి, వారానికి ఒకసారి కూడా వస్తున్నాయి. మరి వారం అవుతుంది. పబ్లిక్ అంతా కాలనీలలో ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నారు అని గొగ్గలు పెడుతురమ్మా. బీజేపీ వాళ్ళు నన్నే తిడుతురు, కాంగ్రెస్ వాళ్ళు నన్నే తిడుతురు. వాళ్ళు ఎందుకు తిడుతురో అర్థమైతే లేదు. చలికాలమే నీళ్ళత్తలేవంటే ఎండాకాలం ఎట్లత్తయని అడుగుతుండ్రు. ఈనుండ్రి ఓ పారి. గత మేము ఎంత చెప్పినా కానీ హెడ్ ఆఫ్ క్రిటికల్ ఇస్తలేరంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి. అదే అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దినం తప్పి దినం వాటర్ వస్తుండే మేడ్చల్. అదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడైతే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు. చలికాలమే జనవరి నెలల్లో నీళ్ళు ఇస్తలేరంటే రేపు ఏప్రిల్ మే నెలల్లో ఇస్తారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రతిరోజు వాటర్ మీద రివ్యూ చేస్తుండే, వాటర్ ఎక్కడెక్కడ పోతుంది, దినం తప్పి దినం ఇవ్వాలని మాట ఇచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని శపథం చేసిండు, లేకపోతే నేను ఓటాడుగా అని చెప్పిండు. అదే మాదిరిగా నడిపించిండు 10 ఏళ్ళు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన వద్దుగా అసలు నీళ్ళని పట్టించుకునేటోడు లేడు, కరెంట్ పట్టించుకునేటోడు లేడు, రోడ్లను పట్టించుకునేటోడు లేడు. ఒక డబల్ బెడ్రూమ్ అంటున్నారు, అవి ఇస్తే 5 లక్షలు ఇక్కడ ఇచ్చినోడు ఎవడు కట్టుకునేటోడు కూడా లేడు. బేస్మెంట్ కట్టినాక పైసలు ఇచ్చేటోడే లేడు. లీడర్లు అయితే కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు, కానీ వాళ్ళకి ఫర్దర్ ఇచ్చేదే లేదు, చేసేదే లేదు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది నడుస్తుంది. నీళ్ళదైతే చాలా ఇబ్బందికరమైంది. బిల్లు అడ్డగోలుగా వస్తున్నారు, నీళ్ళు రాకుండా బిల్లులు అయితే వస్తున్నాయి. కాబట్టి మేము తప్పకుండా ఈ వారం చూస్తాం, ఎండి గారిని కూడా కలుస్తాం. ఆడికెళ్ళి సరిగా నీళ్ళు రాకపోతే ధర్నా దీక్ష కూర్చుంటాం. పెద్దసార్ల తానికి పోయి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు నీళ్ల బాధ తీర్చాలే, నీళ్ల సుక్క లేకపోతే ప్రజలకు కట్టమైతది, నీళ్లే పానమన్నట్టు మాట్లాడి నీళ్ల సమస్య తీర్చాలే అని లేఖ రాసిండుల్లా. పండుగ అంటే ఎట్లుండాలి, పండుగ వాతావరణం అంటే ఎట్లుండాలి, కిక్కు ఉండాలి. కోడి పందాలు, ముగ్గులు, హరిదాసుల సంకీర్తనలు, ఇక గాలిపటాల జోరులు, అబ్బా పిండి వంటల గుమగుమలు మస్తు ఉండాలి కదా. గిట్లుంటేనే పండుగ అనిపిస్తుంది. మరి పండుగ లెక్కుందా, జోష్ లేదా అంటే ఓ సారు మాత్రం జోష్ లేదు అంటాండు. మరి ఎవలా సారు ఏడలేదు జోరు అనేది చూడుర్రి. పండగ వచ్చింది, ఊర్లు కలకలలాడుతున్నాయి, సిటీ ఖాళీ అయితాంది, పిండి వంటలతోని కడుపు నిండుతాంది, ఊళ్ళో జనాలు సంబరాలు చేసుకుంటాండ్రు. కానీ ఓ సారుకు మాత్రం డల్ అనిపిస్తుందట. జనాల దగ్గర జోష్ లేదు, పండుగ వాతావరణం లేదు, యూత్ లొల్లి లేదన్నట్టు మాట్లాడిండు. మరి ఓసారి మీరు కూడా నుండ్రి. నాకేం భీమవరం సంక్రాంతి సంబరాలు అనిపించట్లా. అసలు ఆ ఊపు లేదు, ఆ కేక లేదు. అలా ఉంటే బాగుంటుంది, కానీ ఏదో ఓరోరి యోగి కుదిపోయారు అంటుంటే కూడా ఎవరు కుదిపోకపోతే ఎట్లాగా, ఆమె కుర్చీ మడత పెడుతుంటే కూడా ఎవరు మడత పెట్టకపోతే ఎట్లాగా. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ గుడ్ లక్. చూద్దాం ఇంకా మన స్టేట్లోనే కాదు ఆల్ ఇండియాలో కూడా భీమవరం కంటే ఒక యునీక్ ప్లేస్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ బార్డోలీ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో బార్డోలీ కంటే ఇంకా గొప్పగా ఇక్కడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో దాన్ని గాంధీజీ గారు గుర్తించి దాని సెకండ్ బార్డోలీగా మన భీమవరానికి ఆ పేరు వచ్చింది. కానీ ఎంతమంది యూత్కి ఈ మాట తెలుసునో నాకు తెలియదు. కానీ సో దయచేసి మన హిస్టరీని మనం ఒకసారి పునరావృతం చేద్దాం. మన భీమవరానికి ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొద్దామని సమాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ కాడైన సంక్రాంతి సంబరాలకు పోయిండు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు సారు. భీమవరం సంక్రాంతి సంబరాలు అనిపిత్తనే లేదు, ఆ ఊపు లేదు, కేక అసలే లేదంటాండు. యాంకర్ ఓరోరి యోగి నన్ను కుదిపేరో అంటే కాలే కదుపుతలేరు, యాంకర్ కుర్సీ మడత పెడతా అంటే మీరు మడతనే పెడతలేరు, ఇదేంది అన్నట్టు అంటాండు సారు. భీమవరం అంటే ఓ యునిక్ ప్లేసు, ఇది ఇండియా సెకండ్ బాల్డోరీ. స్వాతంత్ర ఉద్యమం కూడా ఈయన్నే అయింది. యూత్ అంతా చరిత్ర తెలుసుకొని భీమవరం గొప్పతనాన్ని చాటి చెప్పాలే అంటాండు సారు. మా నాగవ్వతోటి పెద్ద తలకాయ నొప్పి అవుతాంది. ఊకనే సినిమా షికారు అంటదు. గియాల ఏం ముచ్చట ముంగటేసుకున్నదో మా నాగవ్వ. ఓ నాగవ్వ, ఏం చేస్తానవే? అయినా
ఈ లెటర్కు డేట్ ఇటు ఎత్తారా ఇటు ఎత్తారా హా, చిన్నప్పుడు చదువుకో అంటే చదువుకోలే గాని ఇప్పుడేమో పెన్ను పేపర్ పట్టింది అమ్మ వయ్యారి. ఇంకా అది చేసిన నేను చేసిన అది కథలన్నీ నేను దాని సంగతి చెప్తా అసలు ఏమనుకుంటుందా నా గురించి అసలు మొత్తానికి నన్ను ఎట్లా చేసిన సంగతి చెప్తే ఆగుద్దా నన్ను అడుగుతావా నన్ను ఇవాళ నువ్వే అయిపోయింది నా చేతి. ఓ పిసదానా, ఏందే నేను ఒక దిక్కుకెళ్ళి ఒరుతుంటే నువ్వేమో రాసుకుంటున్నావు. ఐఏఎస్ అవుతావా ఐపీఎస్ అవుతావా? పిలిచినా పలకకుండా రాయబడితివి. ఐఏఎస్ ఐపీఎస్ అవుడు కాదే, నిన్ను జైల్లో పట్టిస్తా, నిన్ను ఊసలు లెక్క పెట్టిస్తా, నీ సంగతి అంతా చెప్తా. అందుకనే నీ గురించి లెటర్ రాస్తున్న పోలీసు వాళ్ళకి. ఆగు, నీ సంగతి చెప్పిపిస్తానే, నేను బరాబర్రి సంగతి చెప్పిపిస్తేయల్లా. ఓ పోరి, ఇప్పుడు నేనేం చేసిన్నే? ఊరిమురిమి మంగళం మీద పడ్డట్టు నువ్వేమో కేసు బీసు అనబడితివి. అవునే లచ్చి, నిన్ను బరాబర్ నేను జైలుకి పంపిస్తా, నేను షిప్ప కూడా తినిపిస్తా, నిన్ను ఊసలు లెక్క పెట్టిపిస్తా, నిన్ను ఎట్లా కావాలంటే అట్లా చేపిస్తా. నన్ను ఎట్లా చేసినవి లచ్చి, చిన్నప్పటికెళ్ళి నువ్వు వాడిన చెప్పులు వాడాలి, నువ్వు వాడిన డ్రెస్సులు వాడాలి, నువ్వు వాడిన గాజులు వాడాలి, నువ్వు వాడే బొట్టు పిల్లలు వాడాలి, అన్నీ నువ్వు వాడినవి వాడాలి, సెకండ్ హ్యాండ్ వాడాలి. ఇక అందుకోసమని నేను జైలు లేపిస్తా, నిన్ను తొక్కిపిత్తా. ఆగు, నీ సంగతి చెప్పిపిస్తా బిడ్డ, ఆగు. నువ్వు ఆర్తలు గీర్తలు బంద్ పెట్టి వచ్చి బండతోని కొడతా. పోరి, ఏమనుకుంటున్నావే? కేసు కటకటాలంటే కారం పోసి కొడతా, పోరుకున్న వారెత్తే. అవువే, నీకేం కట్టమవుతుంది? మంచిగా ఏసీలో కూర్చొని మంచిగా ఇట్లా ఇట్లా అని అనుకుంటా, మళ్ళీ పని అయిపోగానే దోసగాలతో సినిమాలకు షికార్లకు షాపింగ్ అనుకుంటా తిరుక్కుంటుంటావు. నీకేందిగా మంచిగా తిరుక్కుంటుంటావు. అందుకనే నేను ఇలా బరాబర్ చేసి పెడతా. నేను ఇలా నిన్ను హా, నా కట్టం గురించి నువ్వు మాట్లాడగాని నువ్వు ఏం చేస్తున్నవే? ఇంట్లో కూర్చొని అవ్వ కువ్వబూర వండితే తింటావు, మళ్ళా నువ్వు చెప్తున్నావా నాకు? అవునే, నువ్వు బండేడు తింటావు, బర్రెలెక్క వంటావు. నేను బువ్వ కూరలు అంటా, నీకు బువ్వ కూరలు అండొచ్చా? ఏం పని సాత కాదు. ఇంకా ఎట్లా మాట్లాడుతుంది చూడు, పెద్ద వచ్చిందమ్మ. అది కాదే, నువ్వు పొద్దుగాల లేచిన కాడ నుంచి ఏ టైంకు ఏం చేసినావు చెప్పే, నీ లెక్క అంతా తీస్తా. నేను అందుకని నీ మీద కేసు పెడతా అని అంటున్నాను. నా లెక్కలు తీసేటందుకు నువ్వేవలే? నువ్వైతే అన్ని బరాబర్ చేస్తావు, ఉన్న పైసలన్నీ నోడగొట్టు కట్టావు. నేను ఎందుకు నా పైసలు లెక్క చెప్పాలి? నేను బరాబర్ చెప్తా. ఏం చేసుకుంటావో చేసుకో. నేను ఇలా నీ మీద కేసు పెట్టే తీరుతాను. ఇలా నిన్ను ఎట్లా చేస్తా అంటే చూడు, పోలీసులు వచ్చి నిన్ను తుక్కు జోపేదాకా నాకు మనసున పట్టదే. నీ అక్కని కాదే. ఆ అక్కన అరటికాయ తొక్కనా? అక్క అయితే పెద్ద అక్కకి ఏమన్నా కొమ్ములు ఉన్నాయా? నీకు ఇంకేమన్నా ఇది ఉందా? నీకు నాకంటే ముందు కూర్చున్నా కానీ నీకే పని సాధన కాదు. ఇంకా అక్కనట అక్క పెద్ద బాగా తిప్పుకుంటే మాట్లాడితే జోరు మాట్లాడితే పని చేయమని సాత కాదు, చెట్లు మాట్లాడమని మస్తుగా చెప్తావు. ఎట్లయితే నేను నీ మీద కేసు పెట్టని మాత్రం ఇడిసెట్ట బిడ్డ, నీ మీద నేను బరాబర్ కేసు పెడతా. చిన్నప్పటి నుండి నువ్వు చేసిన లెక్కలన్నీ పెద్ద లిస్టు రాసి పోలీసు వాళ్ళకి ఇచ్చి నీ మీద కేసు పెట్టిపిస్తా నేను పక్కా. లెక్క కేసేందే? భర్త లెక్కడిగినందుకు ఓ అక్క వాళ్ళ భర్త మీద కేసు పెట్టిందట. ఆ అక్కనే అర్ధ భాగం అసొంటి ఆ అక్కనే కేసు పెట్టినప్పుడు నేను పెట్టరాదా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక అక్కవు, ఒక తొక్కవు. నేను నీ మీద కేసు పెట్టరాదా? బరాబర్ పెడతా కేసు మీద. లెక్కలు అడగద్దు. లెక్కలు అడిగినందుకే ఆ అక్క వాళ్ళ మొగుడి మీద కేసు పెట్టింది. ఇప్పుడు నువ్వు కూడా లెక్కలు అడుగుతున్నావు ప్రతిసారి నేను కూడా నీ మీద కేసు పెడతా పక్కా. ఓషి గదనే, అది వేస్ట్ కేసు, అదేం నేరం కాదు అని కోర్టే చెప్పింది. ఇంకా నీ కేసు నెగ్గుద్దా? దాన్ని పట్టుకొని నువ్వే గుర్తున్నావా? పోయి పని చేసుకోపో. అయ్యో అక్క, ఇదంతా నిజం అనుకున్నావా అని? ఇదంతా నిజం కాదు, ప్రాంక్. ఉత్తుత్తంగానే నీ మీద జోక్ వేసిన. గవర్ని గట్లా పట్టించుకుంటారే అక్క. ఇక అట్లా కాదు కానీ అక్క నాకు రాంగ్ ఏమన్నా తీసుకురా, నాకు ఏమన్నా తినబుద్ధి అవుతుంది. చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకేమన్నా పట్టుకురా తినేటి. కొత్తగా ఏమన్నా కనబడ్డా కానీ అవి కూడా పట్టుకురా, తిందాం ఇంటికి వచ్చినాక. నువ్వు నేను మంచిగా తిందాం, ఓకేనా? సరేనా? నేను అన్నీ ఏం మనసులో పెట్టుకోకు నువ్వు. నేను అన్నీ అత్తి ఉత్తుతాడు అన్నగంతే, సరేనా? చూసిండ్రా,
దీన్ని ఇదివాదాకా ఎగిరింది. ఇక ఇప్పుడేమో కేసు నడవదనంగానే చాక్లెట్లు దేవా అక్క అంటాంది. సరే దీని లొల్లెందుకు కానీ మనమైతే వేరే ముచ్చట చూద్దాం పాన్రే. ఆ 7 కొండల వెంకన్న స్వామిని దర్శించుకుంటే ఎంత భాగ్యమో కదా. ఆ స్వామిని చూడాలంటే ఎంతన్న పుణ్యం చేసుకోవాలి. ఆ స్వామి దయ ఉంటేనే ఆ కొండ ఎక్కుతాం. మన గురించి పక్కన పెడితే సినిమా వాళ్ళు బగ్గమందే పోతారు కదా, వాళ్ళే కాదు క్రికెటు టెన్నిసు గసొంటి ఆటలు ఆడేటోళ్ళు కూడా చాలా మంది పోయి ఆ వెంకన్న స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. ఒక్కటే రోజు అందరు పోయిండ్రు, స్వామిని దర్శించుకున్నారు. ఇంతకు ఎవరెవరు వచ్చిండ్రు, ఏమేం ఆటగాన్లు వచ్చిండ్రో, ఏమేం మాట్లాడుకున్నారో అరుచుకుందాం పాన్రి. మంచు మోహన్ బాబు సారు, టెన్నిస్ అక్క నైనా జైస్వాల్, డింపుల్ హయతి, అరుణ్ సారు, చంద్రబోస్ సార్ అసొంటి చాలా మంది సుతం స్వామి వారిని దర్శించుకొని స్వామి దీవెనలు అందుకున్నారులా. మోహన్ బాబు సారు ఇంటోళ్ళందరితోని కలిసి స్వామి దగ్గరికి వచ్చి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిండు. విష్ణు అన్న సుతం మెరిసిండు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. ఇంటోళ్ళందరితోని కలిసి టెన్నిస్ ఆడే అక్క నైనా జైస్వాల్ సుతం 7 కొండల ఎంకన దగ్గరకు వచ్చిందుల్లా. అక్క ఆట సూపర్ ఆడుతుంది కానీ మాటలు సుతం బాగా చెప్తుందుల్లా. రైమింగులు టైమింగ్లతో పాటు 7 కొండల ఎంకన స్వామి గురించి ఎంత గొప్పగా చెప్పిందో ఈనుండ్రు ఒకసారి. ఓం నమో వెంకటేశాయ. ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక అలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది. అండ్ భక్తులందరికీ నా విన్నపము మరియు సత్యం ఏమిటంటే, ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, సత్తా, తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది. మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం. కొన్నిసార్లు మనం చూస్తే మనది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు, మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు. కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం. అందుకే చెప్తాను, మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను. మరియు అదేవిధంగా ప్రస్తుతం సమయంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. సో శ్రీనివాసుడి నమ్మడమే నా తుది ధర్మము. ఆ తిరుమలేశ్వరితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ దర్శనం ఇస్తున్నారు. సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణాకృప అనుగ్రహాలను కురిపిస్తారు. సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన, అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తోంది. కావున ఈరోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతుంది, శక్తి వెలుగుతుంది, అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకమవుతుంది అనేసి నేను చెప్పగలను అండి. డింపుల్ హయతి మేడం కూడా మెరిసిందుల్లా. అరుణ్ విజయ్ సారు, చంద్రబోస్ సార్లు అందరూ ఒకటే నాడొచ్చి స్వామికి మొక్కులు పెట్టి దీవెనార్త అందుకున్నారు. గుడి పెద్ద సార్లు సుతం వీళ్ళందరికీ వెల్కమ్ చెప్పి ఆశీర్వచనం చేసిండ్రుల్లా. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విడుదల ఉండుతోటి డింపుల్ హయతి మేడం 7 కొండల ఎంకన్న స్వామి దగ్గరకు వచ్చి మొక్కుకున్నదంట. మళ్ళా మా ఊళ్ళను బిర్యానీ ఆర్డర్ పెట్టుండ్రి అంటే అస్సలు పెట్టరబ్బా. వాళ్ళకు తినాలనిపిస్తే మాత్రం ఒక్కలకు 4 పెట్టుకొని తింటారు. ఇక మా భాగ్య అయితే కుండ బిర్యానీ దండిగా తింటుంది. ఇక టిల్లుగాడైతే లేవ్వకుండా తింటాడు. ఇక మా నాగవ్వ ముచ్చట అంటారా, ఊళ్ళోనే ఉంటుంది కానీ పట్నం వచ్చి మరీ బకెట్ బిర్యానీ తినిపోతుంది. కానీ
కొంటే నేనే కొనుక్కోవాలి, తింటే నేనే తినాలి. నాకైతే ఎవ్వరు ఆర్డర్ పెట్టరబ్బా. ఆర్తలు రాసే సాతిని పెట్టమంటే ఆ పిల్ల సచ్చినట్టే చేస్తుంది. ఇక వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే గా లెక్కలల్లా నేను కూడా ఎక్కకపోదునా చెప్పుండ్రి. ఇంతకు గా వేం లెక్కలు అనుకుంటుండ్రా? పాన్రి ముచ్చట్లకు. గారెలే తినాలే, ఇంటే భారతమే వినాలే అన్నది ఎంత నిజమో. తింటే హైదరాబాద్లో బిర్యానీయే తినాలే, ఆర్డర్ పెడితే స్విగ్గీలనే పెట్టాలి అంటాన్రు ఇప్పుడున్న కొందరు జనాలు. మన దేశ పొల్లే కాదు, ఏడేడికేం చచ్చినోళ్ళు సుతం హైదరాబాద్ బిర్యానీ తినకుండా అస్సలు పోతనే లేరులా, ముట్టకుండా మానుతనే లేరు. అట్లుంటది మరి బిర్యానీ కథ. లెక్కలు చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందిలా. ఇంత తిన్నరా, ఇన్ని ఆర్డర్లు పెట్టిండ్రా అని నోరెళ్ళ పెడతాన్రు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్ అన్నట్టు మారింది. దేశంలోనే బిర్యానీ క్యాపిటల్ అనే పేరు సంపాదించింది భాగ్యనగరము. పోయిన ఏటా 1,70,00,000 బిర్యానీలను ఆర్డర్ పెట్టిండ్రంట ఉత్త స్విగ్గీలనే. దేశం మొత్తంలో ఆర్డర్లను చూస్తే ఇదే 18% ఉందంటనుల్లా. ఇగో చికెన్ బిర్యానీకి 1,08,00,000 ఆర్డర్లు వచ్చినాయట. అంటే మొత్తం ఆర్డర్లు 61% అన్నట్టు. బిర్యానీ తర్వాత దోశనే నెంబర్ సెకండ్లో నిలిచిందటనుల్లా. 39,09,000 ఆర్డర్లు వచ్చినాయట. మళ్ళా అటెన్కా ఇడ్లీ ఉంది కదా, ఇడ్లీకి 34 లక్షల ఆర్డర్లు వచ్చినాయంట. మళ్ళా ఎంతైనా భాగ్యనగరమే పో. బిర్యానీ డిఫరెంట్ డిషే. నిజాం నవాబుల తానికెంచి ఇప్పటిదాకా బిర్యానీకి ప్యాన్లే ఎక్కువ. అదన్నట్టు హైదరాబాదీ బిర్యానీకి లెక్క. మొత్తం మీద ఇట్లా బిర్యానీ నగరం అయింది హైదరాబాద్ మొత్తం. చూసిండ్రు కదా, గివి ఇయాల్టి కడక్ కడక్ ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు గిదే యాలకు ఇంకా మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. మరి నేను పోయొత్తా, మరి ఉంటా, మరి జాగ్రత్త. నమస్తే.